నమస్తే అండి. ఎలా ఉన్నారు? మనకి రొటీన్ కర్రీసే కాకుండా కొంచెం వెరైటీగా చేసుకునే కర్రీస్ అంటే మనకి రోటీలోకి, బగారా రైస్‌లోకి, బిర్యానీలోకి ఇలాంటి వాటికి సైడ్ డిష్ అయితే ఉండాలి కదండీ! దానికోసం అయితే మాత్రం సింపుల్‌గా, హెల్తీగా చేసుకునే రెసిపీ అయితే ఒకటుందండి. ఇది సోయాతో మనం చేసుకుంటాం. ఇది హోటల్‌లోని ఇస్తారండి ఇది ఎక్కువగా గూడా చెన్నైలో సైడ్. సో, దాన్నైతే నేను ఈరోజు చేస్తున్నాను. దానికోసం ఈ మసాలా సామాన్లంటే ఇలా డైరెక్ట్‌గా తీసేసుకోవచ్చు. ఇలా కొన్ని తీసుకున్నాను. ఒక్క టమాటో, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఇలా తీసుకోవాల్సిన లేదండి, లేదంటే ఈ విధంగా తీసుకోవాలి. సోయా ఈ మాత్రమే తీసుకున్నానండి, ఎందుకంటే ఇవి కొంచెం పెద్దగా అయిపోతాయి కదా, లేదంటే చంక్స్తో కూడా చేసుకోవచ్చు, అదైతే మరీ ముద్దగా ఉంటుంది. దీంట్లోకే కొబ్బరి ఫ్రెష్గా అంటే వెనక్కి బ్లాక్ ఉంటుంది కదండి, అది తీసేసి తర్వాత ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను, కొత్తిమీర, వీటన్నిటితో పాటు మనం ఇప్పుడు కర్రీ అయితే రెడీ చేసుకోబోతున్నామండి. దీనికి ముందుగా కొబ్బరి జీడిపప్పు పేస్ట్ చేసుకుంటాము, టమాటో కూడా పేస్ట్ చేసి పెట్టుకుంటామండి, అల్లం వెల్లుల్లి కూడా మనం పేస్ట్ చేసి పెట్టుకుంటాం. అన్నీ ఒక్కసారి చేసుకుంటే టేస్ట్ అనేది మారిపోతుంది, అందుకని చెప్పి ఒక్కొక్కటి విడివిడిగా చేసుకుంటున్నాం. మనకి కర్రీ స్టార్ట్ చేసే ముందుగా మనం ఈ సోయా అయితే ఈ విధంగా వేడి నీళ్ళలో వేసి తీసేసుకున్నాం అనుకోండి, మనకి పర్ఫెక్ట్గా అంటే మనం దాన్ని కడిగి కొంచెం అంటే చల్లనీళ్ళు వేసి కడిగితేనే దాంట్లో ఉన్న చిన్న స్మెల్ అనేది పోతుందండి. అందుకని చెప్పి కొంచెం కడిగి తర్వాత వాటర్ అంతా స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి కొంచెం వాటరీగా లేకుండా నీట్గా వస్తుంది అన్నట్టు. లేదంటే ఇందులోని కూడా వాటర్ ఉండి మనం కర్రీలో వేసిన తర్వాత బాగా లూజ్ అయిపోతుంది కర్రీ. సో అందుకని చెప్పేసి ఈ విధంగా ముందే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల ప్యాన్లోని 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని దాంట్లోకి ఈ మసాలా సామాన్లు ఏవైతే తీసుకున్నామో అవి డైరెక్ట్గా వేసేసుకొని వేయించేసుకోవాలండి. ఇలాగ ఇష్టం లేని వాళ్ళు పొడి కూడా చేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించుకోవాలి. మనం ముందుగా మసాలా వేసాం కదండి, ఇవి పెద్దవి, ఇవన్నీ నచ్చకపోతే తీసేసుకోవచ్చండి, మనకు ఆ ఫ్లేవర్ ఉంటే సరిపోతుంది అన్నట్టు. ఈ వేగుతున్న ఉల్లిపాయలోకి కొంచెం కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఎవ్వరు తీసి బయట పడేయరండి. సో అందుకని నేను అలా వేస్తాను. పచ్చిమిరపకాయలు ఈనెల్లా కోసుకొని వాటిని కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. టమాటో ఒకటి మనం తీసుకున్నాం కదండి, దాన్ని ఈ విధంగా పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ టమాటో కూడా పచ్చివాసన పోయిన తర్వాత అందులో కొంచెం పసుపు, ఉప్పు టేస్ట్కి తగినంత వేసేసుకోవాలండి. కావాలంటే లాస్ట్లో కూడా మనం ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు. కారం మనం పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చండి. నేనైతే ఒక చిన్న స్పూన్తోని కారం అయితే వేసుకున్నాను. ఇందులోకి మనకి జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, ఈ 2 వేసి వేయించుకుంటే సరిపోతుందండి. గరం మసాలా అనేది మీకు ఏ రకం అన్న అంటే బిర్యానీ మసాలా ఉంటుంది, గరం మసాలా వేరేగా ఉంటుంది, లేదంటే నార్మల్ చికెన్ మసాలా పొడి ఉంటుంది, ఏది వేసుకున్నా మీకు బాగానే ఉంటుందండి. ఇవి ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత అంటే చూడండి మనకు ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కదా, ఆ టైంలో మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి సోయా, దాన్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూసారా, మనం వాటర్ అంతా తీసేసాం కాబట్టి ఈ విధంగా డ్రైగా ఫ్రై అవుతుంది. అదే వాటర్తో వేసేసాం అనుకోండి ఇదంతా కూడా జ్యూసీగా అయిపోతుంది. ముందు ఫ్రై చేసుకుని తర్వాత వాటర్ వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఈ వాటర్ మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ ప్రకారం వేసుకుంటే సరిపోతుంది. అంటే రోటీలోకి ఒకలాగా, బిర్యానీలోకి అట్లా వేసుకుంటాం కదా, సో దాని ప్రకారం వేసుకోవాలి. ఇందులోకి కొంచెంగా పుదీనా అయితే వేసుకుంటున్నానండి. టేస్ట్ అనేది మనకి డైజెషన్ అది బాగా అవుతుంది కదా, అందుకని బిర్యానీలు తిన్నప్పుడు కొంచెం హెవీగా అనిపిస్తుంది. అలా హెవీగా అనిపించకుండా మనం దీంట్లో పుదీనా అయితే వేసుకుంటున్నామండి. తర్వాత ముందు కొబ్బరి, జీడిపప్పు ఈ 2 పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఈ విధంగా వేసేసుకోవాలి. ఇప్పుడే లాస్ట్లో వేసుకోవాలండి, ముందు వేసుకుంటే మీకు అడుగంటేస్తుంది. అందుకని లాస్ట్లో వేసుకొని కలిపి కొంచెం కసూరి మేతి అంటే మెంతి కూర డ్రై చేసి పెడతారు కదండి, అది కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ అనేది మనకి హోటల్ స్టైల్లో లాగా వస్తుందండి. హోటల్లో మనం ఏదైనా తిన్నప్పుడు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది కదా, అది ఈ కసూరి మేతి వల్లండి. సో ఇది కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే వగరు వచ్చేస్తుంది, అది చూసుకోవాలి. ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయినాయి కదా, లాస్ట్లో కొత్తిమీర అయితే కొంచెం వేసుకొని ఒక 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఈ లోపల రోటీకి అయితే రెడీ చేసుకుంటున్నాను. రోటీలోకి ఎటువంటి ఆయిల్ కానీ ఏం వేయనండి, జస్ట్ ఉప్పు నీళ్లు వేసి కలిపేసుకుంటాను. అయినా కూడా రోటీలు అయితే మాత్రం చక్కగా వస్తాయండి. దీన్ని మడత పెట్టి ఆయిల్ రాసి చేస్తారు కదా, అది కూడా అవసరం లేదండి, జస్ట్ రౌండ్ చేసేసుకొని ఈ విధంగా కాల్చుకున్న మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ రోటీలోకి పర్ఫెక్ట్ సబ్జీ ఏదైనా ఉందనంటే అంటే కూర ఏదైనా ఉందంటే మనకి హెల్తీగా ఉండే ఈ మీల్ మేకర్ కర్రీ అండి, అదే సోయా కర్రీ అండి. ఇది మనకి బాక్స్లకు కూడా చాలా బాగుంటుంది. నచ్చిందా అండి వీడియో? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.